ఓవైపు తీవ్ర వాయు కాలుష్యం, మరోవైపు దట్టమైన పొగమంచు, పడిపోతున్న ఉష్ణోగ్రతలు దేశ రాజధాని ఢిల్లీని వెంటాడుతున్నాయి. గాలి నాణ్యత సూచి అతి ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. ఈ రోజు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 400 పాయింట్లు నమోదయ్యాయి. గజియాపూర్ ప్రాంతంలో 410 పాయింట్లు, ఇండియా గేట్ ప్రాంతంలో 380 పాయింట్లతో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రోజు రోజుకు గాలి నాణ్యత పడిపోవడంతో ఢిల్లీ నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న కాలుష్యానికి తోడు గాలి నాణ్యతలు విపరీతంగా పడిపోవడంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అటు దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో ఇవాళ కూడా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి, మరికొన్ని వాయిదా పడ్డాయి. విమాన సర్వీసులతో పాటుగా రైళ్ల రాకపోకలపై కూడా ఈ సమస్య ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని సీఎం రేఖా గుప్తా సర్కార్ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 మార్గదర్శకాలను అమలు చేస్తోంది. దీని ప్రకారం భవన నిర్మాణాలు, స్టోన్ క్రషింగ్, మైనింగ్ వంటివి నిలిచిపోయాయి. కార్లు, భారీ వాహనాల రాకపోకల మీద ఆంక్షలు విధించారు. స్కూళ్ల మూసివేతతో పాటు 50% ఉద్యోగులను ఇంటికే అక్కడి నుంచే పనిచేయాలంటూ సూచించారు. స్ట్రీట్ ఫుడ్స్, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిల్ని కూడా నిషేధించారు. మరోవైపు పెరుగుతున్న కాలుష్యం, పడిపోతున్న గాలి నాణ్యత కారణంగా అవసరమైతే తప్ప బయటకు రావటం లేదు. ఒకవేళ బయటకొచ్చినా మాస్క్ తప్పనిసరిగా వాడుతున్నారు.